కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో కూడా రైతుల కోసం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించడానికి మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ గారు, మన పార్లమెంటు సభ్యులు కేవలం భరోసా కోసం గత 4 రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా 7 అసెంబ్లీలలో అన్ని నియోజకవర్గాలలో కూడా రైతు దీక్ష చేయడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని కొత్తగా మేము అడగడం లేదు, మనం ఏమి వేడుకోవడం లేదు. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో నష్టపడిన రైతులు ఏ రకంగా ఆదుకుంటో దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాం. మేము కేవలం 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసంగా ఒక రైతు ఖాతాలో ఎక్కడైనా బోనస్ ఇచ్చిరా ఒకసారి ప్రభుత్వం నెవరేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ అది ఎప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారో తెలియదు. ఇప్పుడేదో మళ్ళీ ఆగస్టులో చేస్తా అని చెప్తా ఉన్నాడు. అది ఆగస్టు సంక్షేమం గురించి ఓ రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నారు. మరి అకాల వర్షాలకు నష్టపోయిన ఎకరానికి 20,000 రూపాయలు కూడా నష్టపరిహారం చేయించడం బీజేపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను నష్టపోయే రీతిలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలను బూచిగా చూస్తూ ఉన్నారు. ఏ పరిస్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ మరొకసారి కూడా 3వ ప్రభుత్వం ఏర్పడి అవుతూ ఉంది. ఈ కరీంనగర్ పార్లమెంట్లో కూడా రైతుల మద్దతుతోని, అన్ని రకాల ఆర్టీసీ కార్మికుల మద్దతుతోని, యువకుల మద్దతుతోని, మహిళల మద్దతుతోని, ఎస్సీ ఎస్టీ మద్దతుతోని కూడా ఖచ్చితంగా కూడా మరొకసారి రెండోసారి బండి సంజయ్ విజయం సాధించబోతూ ఉన్నారు. కనుక రైతులకు మరొకసారి కూడా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు సంజయ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను రైతుల కోసం వెంటనే చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన రుణమాఫీ మీడియాలనే చెప్పిండు 100 రోజుల లోపల అన్ని చేస్తామని. మరి ఆయన లెక్కలు ఆగస్టు వరకు 100 రోజులు పూర్తి అవుతాయా, లేకుంటే ఆగస్టు వరకు నేను ఉంటాడా లేదా అని కూడా అనుమానం కలిగే పరిస్థితి. అందుకని ఆగస్టులో చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ 6 గ్యారెంటీలు కూడా వెంటనే అమలు చేయడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ వెంటనే రైతుకు 5,000 రూపాయల బోనస్. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలి. రైతు రుణమాఫీ వెంటనే చేయాలి.